ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ మాసం నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ రాశుల వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు మొదటిగా అసలు ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయో తెలియజేయండి. సో ద్వాదశ రాశి ఫలాల్లో ఈ మాసం కాస్త అందరికీ అనుకూలంగా ఉంది అన్నట్టు అనుకోవాలి తప్ప కాస్త ప్రతికూలంగా కనిపిస్తాయి అన్ని రాశులకి. అయితే గోచారంలో మనం చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురువు. సో గురువు వృషభ రాశిలో ఉన్న వక్రించి ఉన్నాడు ఆయన, అంటే వక్రగతితో మళ్ళీ తిరుగుమంగా ఉన్నాడు ఆయన. అందువల్ల వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో రవి. రవి అక్కడ తులారాశిలో ఉండడం ఏంటంటే కొంచెం బలహీనంగా అని చెప్తాను, అంటే నీచ స్థితి అని చెప్తారు. కాకపోతే ఏంటంటే దాన్ని నీచ స్థితి అనకుండా బలహీన అని చెప్పి చెప్తున్నాం. వృశ్చిక రాశిలో బుధుడు, శుక్రుడు, కుంభరాశిలో శని భగవాన్ వక్రగతితో ఉన్నాడు. ఈ విధంగా మన గోచారంలో ఉన్న గ్రహాలు, నవగ్రహాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటి అంటే కాస్త కొన్ని రాశులకి కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది, కొన్ని రాశులకి అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్న రాశులు హ్యాపీగా ఉన్నాయి అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ మళ్ళీ కుజుడు ఇక్కడ కర్కాటకంలో ఉన్నారు కనుక కాస్త అంత ఇబ్బంది పెట్టే లక్షణాలు కనిపిస్తున్నాయి మనకి. అందువల్ల ఏంటంటే ప్రతి మాసంలో మనకి ఏదైనా గ్రహస్థితి బాగాలేకపోతే కానీ భగవంతుడు ఒక అనుగ్రహం మనకు ఉంటే ఖచ్చితంగా సో మనకి బాగుంటుంది. సో ఈ మాసంలో ఏంటంటే కార్తీక మాసం ప్రారంభం. సో చక్కగా నవంబర్ మాసంలో ఎవరికి ఏది బాగున్నా బాగాలేకపోయినా ఈ కార్తీక మాసంలో చక్కగా వీళ్ళు శివాలయానికి వెళ్ళడం, దీపారాధన చేయడం, ఎంత కొంత కాస్తంత దానం ధర్మం ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో భగవంతుడు ఎప్పుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే ప్రతి మాసం ఒక్కొక్క, గత మాసంలో అమ్మవారి నవరాత్రులు, ఈ మాసంలో కార్తీక మాసం. చక్కగా ఈ కార్తీక మాసాన్ని వినియోగించుకొని ఎవరికి బాగాలేదో వాళ్ళు చక్కగా దైవారాధన చేసుకుంటూ, దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి. అమ్మ, అయితే ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి నవగ్రహాలు? తప్పకుండా మేషరాశి వాళ్ళకి ఈ మాసం కాస్తంత ప్రతికూలం కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి మెయిన్ ఉన్నది రవిగ్రహం కాస్త బలహీనంగా ఉండడం వల్ల కొన్ని విషయాలు, అంటే ఉద్యోగ విషయాలు, వ్యాపారస్తులు కానీ వీళ్ళకి ప్రతికూలంగా కనిపిస్తుంది. సో మనం చేసేది ఎప్పుడు కూడా ఉద్యోగంలో, వ్యాపారంలో సరిగ్గా ఉంటే మీ దాన్ని సర్దుకుని రాగలుగుతాం. కానీ మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఈ మాసంలో వీళ్ళకి ఇది కాస్త ప్రతికూలంగా ఉండడం వల్ల కాస్తంత ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి ఉంది. ఎప్పుడు దాకా ఉందంటే వీళ్ళకి నవంబర్ 16వ తారీఖు వరకు కాస్తంత ప్రతికూలంగా కనిపిస్తుంది. నవంబర్ 16 తర్వాత అనుకూలంగా కనిపిస్తున్నాయి. సో రవి భగవానుడు అక్కడి నుంచి మారి చక్కగా వృశ్చిక రాశిలోకి వెళ్ళగానే కాస్తంత పనులు కొంచెం 15 రోజుల పాటు రవి నుంచి ఎదుర్కొనే పరిస్థితి. ఎందుకంటే రవి ఇక్కడ ప్రతికూలంగా ఉంది. తర్వాత శుక్రుడు కూడా వృశ్చిక రాశిలో బుధుడితో కలిసి ఉన్నారు. ఏదైతే పెళ్లి సంబంధాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ చేసేవాడికి కాస్తంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అనుకూలంగా లేదు, మధ్యది వివాహం అవుతుంది, మంచి బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వివాహాలకి ఎందుకు ఇంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు అని అంటే కాస్త 15 రోజులు వివాహ ప్రయత్నాలు అనేది కాస్తంత అనుకూలమైన మనుషులు కానీ, అనుకూలమైన మన సంబంధం కానీ కాదు. అంటే వీళ్ళు వెళ్ళి చూసిన తర్వాత, చూసినప్పుడు వీళ్ళ ఫోన్లో వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఒక పద్ధతి, వెళ్ళి చూసినప్పుడు ఇంకో పద్ధతిగా ఉంటుంది. అంతే మోసపోతున్నామేమో, ఇబ్బంది పడుతున్నాం, నిజంగానే మనం మోసపోతున్నాం, మనం కాస్త ఒప్పుకుని ఉంటే మోసపోయే వాళ్ళమేమో అనే భయాన్ని, కొంచెం ఆందోళన కలిగిస్తాయి ఈ 15 రోజులు. తర్వాత 15 రోజులు అనుకూలంగా ఉంటుంది. సో రెండో స్థానంలో ఉన్నటువంటి గురువు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు? గురువు మేషాన్ని చూస్తున్నాడు కదా, ఒక్కరించి మేషాన్ని చూస్తున్నాడు. అంటే మేషంలో ఉన్నట్టు గురువు, మేషంలో గురువు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఇక్కడ మేష రాశి అధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో అతను వెళ్ళి చతుర్థ స్థానంలో ఉన్నాడు. సో చతుర్థ స్థానంలో వృషభ స్థానంలో ఉన్నటువంటి గురువు మేషరాశిని చూస్తున్నారు. అంటే వృషభ రాశిలో ఉన్న గురువు వక్రిస్తే, అంటే అక్కడ వక్రగతి అంటే ఏంటంటే అక్కడి నుంచి జరిగే అని అర్థం. అక్కడ జరిగి ఎక్కడున్నారు, మేషంలో ఉన్నట్లు లెక్క. చూడడానికి మనకి వృషభంలో కనిపిస్తారు, కానీ పని చేసే విధానం అంతా కూడా మేషం అనమాట. పారిజాత పుష్పాలు చెట్టు మీద నుంచి కింద పడిపోతాయి అని చెప్పేసి ఉంటాయి కదా, చెట్టు మీద ఉన్న పూలు పొద్దులేసి కింద ఉంటాయి. అలాగా గురువు ఇక్కడ మేషానికి ఫలితాలు ఇస్తాడు. కాకపోతే ఎటువంటి ఫలితాలు ఇవ్వడానికైనా ముందు మేషం వాళ్ళకి, మేషరాశి అధిపతి అయిన కుజుడే చతుర్థ స్థానంలో ఉన్నారు. తర్వాత మేషంలో రవి భగవాను అనుకూలంగా చేసే, రవి ఎక్కడైతే అనుకూలంగా చేసేవాడు ఉన్నారో ఆయన వెళ్ళి సప్తమంలో నీచ స్థితిలో ఉన్నాడు.
ఇక్కడ మేషాధిపతి అయిన కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నట్టు లెక్క కర్కాటకంలో ఉంటే. సో నీచ స్థితి అంటే బలహీనమైన స్థితిలో ఉన్నట్టు. సో ఈ రాసాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు, తర్వాత రవి భగవాన్ కూడా బలహీనంగా ఉన్నప్పుడు వీళ్ళకి ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ కొన్ని పనులు అవుతున్నట్టు కనిపిస్తాయి, కానీ అంత సఫలీకృతం అవ్వవు. సో ఇప్పుడు ఏంటంటే వ్యాపారం కొత్తగా ఉద్యోగస్తులకి కాస్తంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ మాసం. ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంత కాస్త జాగ్రత్తగా ఉండడం, తోటి ఉద్యోగులతో గొడవ పడకుండా, వాళ్ళతో మాట పెంచుకోకుండా, ఏదో మన పని వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా పట్టించుకోకుండా వెళ్ళడం. ఎందుకంటే ఇక చతుర్థ స్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల కాస్త కోపం ఆవేశం వచ్చేస్తుంది మనకి. ఆ వచ్చే ఆవేశాన్ని కోపాన్ని కాస్త తగ్గించుకొని మాట్లాడకుండా కాస్త ఉంటే, అంటే కుజుడు ఒక్కడే ప్రతికూలం అని కాదు ఇక్కడ. కుజుడు ప్రతికూలంగా ఉన్నారు, రవి కూడా ప్రతికూలంగా ఉన్నారు. సో రవి ఎప్పుడైతే ప్రతికూలంగా ఉన్నారో ఖచ్చితంగా మనకి సప్తమ స్థానం కనుక, అది సప్తమ స్థానం అంటే మన ఉద్యోగాలు వ్యాపారాలకి. ఎప్పుడైతే ఈ బలహీనంగా ఉన్నారో అక్కడ మనకి కాస్త మన మాట చెల్లదు. మనం చేసే పని ఎంత బ్రహ్మాండంగా చేసినా అదంతా వాళ్ళకి అంత బ్రహ్మాండంగా కనిపించదు. గొప్ప చేసావులే అంటారు, అనగానే కోపం వచ్చేస్తుంది. ఆ సిన్సియారిటీ గుర్తింపు అనేది రాదు ఈ మాసంలో. ఎప్పుడు దాకా అంటే 16వ తారీఖు వరకు. తర్వాత నుంచి అన్ని గుర్తింపులు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళ దోరడం అన్ని బాగానే ఉంటాయి. ఈ కాస్తంతా మనం ఓర్పుగా సహనంగా ఉంటే సరిపోతుంది. కుంభరాశిలో ఉన్నటువంటి శని ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాడు? శని భగవాన్ వక్రగతి నుంచి తిరుగమనంలో 16 తర్వాత ఆయన వస్తున్నారు. ఇంతవరకు మేషరాశి వాళ్ళకి శని భగవాన్ వక్రించి ఉన్నారు కనుక శని వచ్చే ఫలితాలు ఏవి వాళ్ళకి లేదు. ఇప్పుడు నుంచి మళ్ళీ ఆ శని భగవాన్ ఫలితాలు కనిపిస్తాయి వాళ్ళకి. ఎప్పటి నుంచి 16 తారీఖు నుంచి. సో ఇప్పుడు దాకా ఆయన వక్రగతిలో ఉన్నారు కదా, సో మేషం మీద ఎటువంటి ప్రభావం లేదు. ఇప్పుడు ప్రభావం మొదలైంది. ఆ ప్రభావం వల్లే కాస్తంత వీళ్ళకి కావాల్సిన పనులు ఆటంకాలు అవి ఏర్పడుతుంటాయి. కాకపోతే ఏంటంటే అదృష్టం ఏంటంటే ఎప్పుడు కూడా భగవంతుడు మనకు ఎప్పుడు అనుకూలంగా ఏదో ఒక దైవం మనకి ఏదో ఒక అనుకూలం చూపిస్తుంటది కదా, అలాగా గురువు వక్రించి ఉండడం వల్ల శని భగవాన్ ఒకరి నుంచి నార్మల్ గా వచ్చినప్పటికీ ఈ గురువు అనుగ్రహం ఉండడం వల్ల వీళ్ళు కాస్తంత పని ముందుకు ఫాస్ట్ గా వెళ్ళే అవకాశం ఉంది. శని ప్రభావం తగ్గుతుంది అని చెప్పాలంటే, తగ్గి కాస్త వీళ్ళు ముందుకెళ్తారు. సో రాహుకేతువులు బాగానే ఉన్నట్టున్నారు 6-12 స్థానాల్లో. రాహుకేతులు 6-12 స్థానంలో బాగున్నప్పటికీ కూడా వాళ్ళు వర్ష ఫలితాలు కదా. మాసంలో చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళకి ఇచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పటి నుంచో ఇస్తున్నారు. ఒకటి బద్ధకాన్ని ఇస్తున్నారు, 2 ఆహార నియమాలు సరిగా లేవు, టైంకి తినడం అనేది ఉండదు. ఇప్పుడు రాహుకేతులు ఉండడం వల్ల ఏమవుతుంది, వీళ్ళకి టైంకి ఆహారం అనేది దొరకదు, టైం దాటే తింటారు. వీళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా మనం డిసిప్లైన్ గా ఉండాలనుకుంటారు ఈ మేషరాశి వాళ్ళు, టైంకి తినాలి టైంకి పడుకోవాలనుకుంటారు, దాన్ని వాళ్ళు పాడు చేస్తూనే ఉన్నారు. దాని నుంచి వాళ్ళు బయటపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవి జరుగుతూ ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే వీటి వల్ల కంటే కూడా ఇప్పుడున్న వీళ్ళకి ఈ మాసంలో ఏంటంటే రవి యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది, కానీ జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకు తక్కువ అంటే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ అనుకూలంగా లేనటువంటి ఈ గ్రహాల నుంచి విముక్తి పొందాలంటే ఎటువంటి పూజా కార్యక్రమాలు అవలంబించుకోవాలి, ఎలాంటి పరిహారాలను పాటించాలంటే? చక్కగా వచ్చేది కార్తీక మాసం కదా నాన్న. కార్తీక మాసంలో హాయిగా వీళ్ళు శివాలయానికి వెళ్ళడం, శివ దర్శనం చేసుకోవడం, శివాలయంలో దీపాలు వెలిగించడం. ఒక దీపం నుంచి 11 దీపాల దాకా వెలిగించవచ్చు. వెలిగిస్తే టైం ఉంటే చక్కగా 11 దీపాలు వెలిగించి ప్రదక్షిణాలు చేసి చక్కగా కాస్త శివమంత్రం, శివాయ గురువే నమః మంత్రం చదువుకుంటూ కూర్చొని మెడిటేషన్ చేసుకుని రావడం. టైం లేకపోతే కనీసం ఒక్కసారైనా దేవాలయానికి వెళ్ళి కాస్త ప్రదక్షిణాలు చేసి ఒక దీపాలైనా వెలిగించి రావడం అనేది చాలా మంచి ఫలితాలు వీళ్ళకి అందుతాయి ఈ మాసం అంతా. ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి అనుకూలమైన పనులు. ఖచ్చితంగా వ్యాపారం ఈ మాసంలో మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు శివాలయంలో కూర్చొని చక్కగా నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం మీకు పనిచేస్తుంది, ఫలిస్తుంది. అమ్మ, ఈ నవంబర్ మాసం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.